Hello again. Stroke ante brain attack and it's not heart attack అని ఇందాక మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రెజెంటేషన్ లో డిస్కస్ చేసాము. దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్. అండ్ వార్నింగ్ సైన్స్ మళ్ళీ ఇంకొకసారి. ఫాస్ట్. దిస్ ఇస్ ద ఈజీ రిమెంబరెన్స్ కోసం యూ కెన్ రిమెంబర్ దిస్ వర్డ్. ఫస్ట్ ఇదేమో ఫేస్ ప్రాబ్లమ్ని ఇండికేట్ చేస్తుంది. రెండోది ఆర్మ్ ఆర్ లెగ్ వీక్నెస్. మూడోది స్పీచ్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వడం అన్నది. నాలుగోది సడన్ సివియర్ హెడేక్. ఐదోది టైమ్ ఆఫ్ ఆన్సెట్. సో వీటిలో అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదు. కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. కానీ ఈ ఫస్ట్ FASSలో ఏవైతే సిమ్టమ్స్ నేను మీకు కనిపిస్తున్నాయో స్క్రీన్ మీద డిస్క్రైబ్ చేసినవి, వాటిలో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది స్ట్రోక్ యొక్క సైన్ అన్నమాట. మళ్ళీ that same image that I showed in the first part of this presentation. సో ఇమ్మీడియట్ స్టెప్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు కానీ మీ ఫ్యామిలీ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ స్ట్రోక్ సిమ్టమ్స్ ఏవైనా ఉన్నట్టు అనుమానం ఉంటే ఇమ్మీడియట్లీ యూ షుడ్ కాల్ యువర్ లోకల్ అంబులెన్స్ సర్వీస్ 108. చాలా ఏరియాస్ మనకి చాలా స్టేట్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఐ నో ఫర్ ష్యూర్ ఆంధ్రప్రదేశ్లో ఇట్స్ ఫ్రీ సర్వీస్. సో కాల్ 108 ఇమ్మీడియట్లీ. ఒకవేళ అంబులెన్స్ సర్వీస్ ఫర్ సమ్ రీజన్ మీరు యాక్సెస్ చేయడానికి మీకు అవ్వకపోతే యూ నీడ్ టు రష్ టు ది నియరెస్ట్ ఎమర్జెన్సీ రూమ్ ఆఫ్ వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్. ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు టైమ్లీ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ అనమాట. ఎందుకో మనం ముందు ముందు చూస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ విల్ సేవ్ యువర్ లైఫ్. ఇమ్మీడియట్ యాక్షన్ ఎందుకు అవసరం అంటే నేను 2-3 సార్లు ఈ ప్రెజెంటేషన్లో మెన్షన్ చేశాను. టైం ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ వీలైనంత తొందరగా హాస్పిటల్ రీచ్ అవ్వడం అనేది ఎసెన్షియల్ అని. ఎందుకంటే మీరు చూసిన దాన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. స్ట్రోక్ అనేది ఇట్స్ డెవస్టేటింగ్ కండిషన్. అది ఇట్ కెన్ లీవ్ లైఫ్ లాంగ్ మనకి డిజబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది స్ట్రోక్తో. సో ఈ తొందరగా హాస్పిటల్ రీచ్ అయ్యి సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే హాస్పిటల్ రీచ్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసినట్టయితే ఈ ఏవైతే సిమ్టమ్స్ స్ట్రోక్ డెవలప్ అయ్యాయో పర్మనెంట్ కాకుండా రివర్స్ చేసే అవకాశం ఉంటుందన్నమాట కొంతవరకు. సో అందుకని ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దట్ ఇమ్మీడియట్ యాక్షన్ ఈజ్ అండర్టేకెన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాస్పిటల్ రీచ్ అయిన తర్వాత అవి స్ట్రోక్ సిమ్టమ్స్ అని డాక్టర్స్ నిర్ధారణ చేసుకున్న తర్వాత the first important step will be to find out అది స్ట్రోక్ బ్లడ్ క్లాట్ వల్ల వచ్చిందా లేకపోతే బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల వచ్చిందా అన్నది ఇది సిటీ కానీ MRI కానీ చేస్తే తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ క్లాట్ వల్ల వచ్చిన స్ట్రోక్ అంటే ఇస్కీమిక్ స్ట్రోక్ అని ఏదైతే మనం ముందు డిస్కస్ చేసామో ఆ టైప్ ఆఫ్ స్ట్రోక్కి విదిన్ ఐడియలీ స్పీకింగ్ విదిన్ 3 hours ఆర్ అప్ టు 4.5 hours లోపు గనక ఒక స్పెసిఫిక్ మెడిసిన్ ఆల్టిప్లేజ్ అనే ఒక మెడిసిన్ ఉంది. ఆ స్పెసిఫిక్ ఈ పర్టిక్యులర్ మెడిసిన్ కనుక ఇచ్చి ఉన్నట్టయితే ఏదైతే క్లాట్ ఫామ్ అయిందో అది ఈ మెడిసిన్ ఆ క్లాట్ని బ్రేక్ చేసి డిజాల్వ్ అయ్యేందుకు తోడ్పడుతుంది. సో వన్ మోర్ టైమ్, ఈ ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్ వల్ల వచ్చే స్ట్రోక్లో విదిన్ 3 hours ఆర్ అప్ టు 4.5 hours లోపు గనక ఈ మెడిసిన్ ఇచ్చినట్టయితే it can break the clot and dissolve the clot and help restore the blood flow to the brain tissue అన్నమాట. సో అందుకని that is why it is so important to reach the hospital in time. ఈ ఆల్టిప్లేజ్ అన్న మెడిసిన్ ఇట్ ఈస్ గివెన్ ఇంట్రావీనస్లీ అనమాట. అంటే ఐవీలో ఇస్తారు. అండ్ ఒక పర్టిక్యులర్ డోసింగ్ది వాళ్ళు డాక్టర్స్ క్యాల్కులేట్ చేసి ఆ ప్రకారంగా ఈ మెడిసిన్ని అడ్మినిస్టర్ చేస్తారు. ఎవరికైతే ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే క్లాట్ వల్ల వచ్చిన స్ట్రోక్ ఉంది అని డిటర్మిన్ చేసి కన్ఫర్మ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా విదిన్ ద ఫస్ట్ 3 hours ఆర్ అప్ టు 4.5 hours ఆఫ్టర్ ద స్ట్రోక్ సిమ్టమ్స్ హ్యావ్ స్టార్టెడ్. సో అందుకని టైమ్ ఇస్ సో క్రూషియల్. టైంకి హాస్పిటల్కి వెళ్ళడం, ఇవాల్యుయేషన్ అవ్వడం అన్న విషయం.
అండ్ ఈ మెడిసిన్ కొన్ని సిచ్యుయేషన్స్లో కొన్ని పరిస్థితుల్లో ఇవ్వడానికి కుదరదు. అది యువర్ ఫిజిషియన్, ద న్యూరో ఫిజిషియన్ ఇవాల్యుయేటింగ్ యూ విల్ మేక్ ద డిటర్మినేషన్. అండ్ జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా, ఇది ఆన్ యావరేజ్ అంటే ఒక ట్రీట్మెంట్కి ఈ ఈ ఈ మెడిసిన్ కాస్ట్ విల్ బీ అబౌట్ 80,000 రూపీస్. అంటే కొంచెం అటు ఇటుగా ఇట్ కాస్ట్స్ అబౌట్ దట్ మచ్. సో అగైన్ నేను ఇందాక మెన్షన్ చేశాను ఆల్రెడీ, ఇది బ్లడ్ ఫ్లో కనుక టైమ్లీ మేనర్లో రిస్టోర్ చేయగలిగినట్టయితే మనం ఈ ఏవైతే సీరియస్ కాంప్లికేషన్స్, స్ట్రోక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయో అవి మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అండ్ కీప్ ఇన్ మైండ్ దట్ ఈ పర్టిక్యులర్ మెడిసిన్ ఈజ్ నాట్ గివెన్ ఒక హెమరాజిక్ స్ట్రోక్ అంటే బ్లీడింగ్ వల్ల వచ్చిన స్ట్రోక్లో ఈ మెడిసిన్ ఈజ్ నాట్ గివెన్. I'm sure some of you have heard the term mini stroke. ఇంతసేపు మన స్ట్రోక్ గురించి మాట్లాడుకున్నాము. Let us now talk briefly about mini stroke. దీన్ని TIA అని కూడా అంటారు. TIA అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్. స్ట్రోక్కి కాజ్ చేసే కారణాలన్నీ కూడా మినీ స్ట్రోక్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సేమ్ సిమ్టమ్స్ కూడా అవే సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటే తేడా, మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మినీ స్ట్రోక్లో సిమ్టమ్స్ దే ఆర్ నాట్ లాంగ్ లాస్టింగ్. ఒక ఫ్యూ మినిట్స్ పాటు కానీ ఒక ఫ్యూ అవర్స్ పాటు కానీ ఉండి దెన్ దే గో అవే అనమాట. అగైన్ మినీ స్ట్రోక్ ఆల్సో ఈజ్ ఇట్స్ కాస్డ్ బై అ బ్లడ్ క్లాట్. అంటే ఇది బ్లీడింగ్ వల్ల కాదు, మెయిన్గా క్లాట్ బ్లడ్ ఫ్లోలో అబ్స్ట్రక్షన్ డెవలప్ కావడం వల్ల వచ్చేది. అయితే ఈ క్లాట్ ఈజ్ నాట్ అట్ దట్ టైమ్ కాజింగ్ ఎనీ పర్మనెంట్ డ్యామేజ్ అనమాట. అందుకని సిమ్టమ్స్ వచ్చిపోతూ ఉంటాయి. బట్ ఈ మినీ స్ట్రోక్ అనేది చాలా చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే ఇట్ క్యాన్ బి అ వార్నింగ్ సైన్. అంటే తొందరలో ఒక మేజర్ స్ట్రోక్ రాబోతుంది అన్నదానికి దిస్ ఈజ్ అ వార్నింగ్ సైన్. సో ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్లీ. నెగ్లెక్ట్ చేయకుండా ఈ సిమ్టమ్స్, స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చిపోతూ ఉన్నట్టయితే మీరు ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాపర్ స్టెప్స్ ఫర్ ప్రివెంటింగ్ అ స్ట్రోక్ తీసుకోవాలి. సో అగైన్ మినీ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి దే ఆర్ ఎట్ వెరీ హై రిస్క్ ఫర్ హ్యావింగ్ ఫుల్ ఫ్లెజ్డ్ స్ట్రోక్ ఇన్ ద ఫ్యూచర్. సో ఈ స్ట్రోక్ ఆర్ మినీ స్ట్రోక్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉందా? అబ్సల్యూట్లీ ఎస్. అండ్ బేసిక్లీ you take care of your risk factors and you prevent stroke. It's as simple as that. Risk factors ఏమై ఉండొచ్చు? హై బీపీ, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్, బీయింగ్ ఓవర్ వెయిట్, స్మోకింగ్, ఎక్సెస్ ఆల్కహాల్ ఇంటేక్, ఎక్సర్సైజ్ లేకపోవడం అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, హార్ట్ డిసీజ్. సో ఇంకా మరికొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్. మీరు ఒక ట్రెండ్ చూసినట్టయితే ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ మీకు ఇక్కడ నేను మెన్షన్ చేశానో ఎక్సెప్ట్ ఫర్ ద లాస్ట్ వన్, అన్నీ కూడా హార్ట్ అటాక్కి రిస్క్ ఫ్యాక్టర్సే. సో బేసిక్లీ మన రిస్క్ ఫ్యాక్టర్స్ని ప్రాపర్గా కంట్రోల్ చేయడం ద్వారా వీ ప్రివెంట్ అ హోల్ బంచ్ ఆఫ్ వెరీ సీరియస్ ఇల్నెసెస్. I'm sure all of the viewers will agree with this statement. Prevention is always better than cure. Smokers, quit smoking. If you chew gutka, pan masala, quit doing that too. And if you're not a smoker, well, congratulations. Eat healthy, eat balanced meals. Unhealthy junk food ni avoid cheyandi. Active ga undandi. Physical activity for 30 to 45 minutes a day is extremely important for all adults. మనకి బ్రిస్క్ వాకింగ్ అంటే మీరు ఒక ఫాస్ట్ పేస్డ్ వాకింగ్ చేసినట్టయితే ఎవ్రీడే అరగంట 30 గంట పాటు దట్ ఈస్ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ యూ. క్విట్ డ్రింకింగ్ ఆల్కహాల్. మీరు మీ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ ఇవి రెగ్యులర్గా చెక్ చేయించుకోండి. మీకు గనక హై కొలెస్ట్రాల్, హై బీపీ ఆర్ డయాబెటీస్ ఈ కాంబినేషన్ ఏదైనా సరే ఆర్ ఏదో ఒకటి ఉన్నట్టయితే మేక్ ష్యూర్ దట్ దే ఆర్ వెల్ కంట్రోల్డ్. మీరు ఓవర్ వెయిట్ అయితే ట్రై అండ్ లూజ్ వెయిట్. హార్ట్ డిసీజ్ ఉన్నట్టయితే మీకు స్పెసిఫిక్ మెడిసిన్స్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టయితే మేక్ షూర్ యూ టేక్ దెమ్ రెగ్యులర్లీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐడ్ లైక్ టు సే దిస్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే మీరు స్క్రీన్లో ఇంతకుముందు స్క్రీన్లో చూసారో, ఇప్పుడు ఏవైతే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ దట్ ఐఎమ్ సజెస్టింగ్, దీస్ ఆర్ సింపుల్ థింగ్స్ దట్ యూ కెన్ డూ. మీరు మీ
థింకింగ్ ప్రాసెస్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఇఫ్ యూ ట్రై అండ్ మేక్ certain lifestyle modifications, overallగా you'll reduce the chances of suffering a stroke in your lifetime. So ఇవే factors are equally important for heart attack, for many other health conditions. సో ఒకటి మనం స్ట్రోక్ అనే కాదు, చాలా రకాల సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం, ప్రొవైడెడ్ వీ కంట్రోల్ దీస్ ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అని మెన్షన్ చేస్తున్నానో వాటిని ప్రాపర్గా కంట్రోల్ చేసుకున్నట్టయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.